వెల్కమ్ టు లోకల్ టు గ్లోబల్. ఇవాళ విశాఖలో గూగుల్ డేటా సెంటర్కి శంకుస్థాపన జరగనుంది. 1.35 లక్షల కోట్ల పెట్టుబడితో గూగుల్ డేటా సెంటర్ని ఏర్పాటు చేస్తున్నారు. 601 ఎకరాల విస్తీర్ణంలో గూగుల్ డేటా సెంటర్ నిర్మాణం జరుగుతుంది. కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రులు పాల్గొంటారు. గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్, సంస్థ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. తిరుపతిలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పర్యటిస్తున్నారు. తిరుమలకు చేరుకున్న ఆయనకు పద్మావతి అతిథి గృహం దగ్గర టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో, అదనపు ఈవో స్వాగతం పలికారు. రాత్రి తిరుమలలోనే బస చేశారు. ఇవాళ ఉదయం శ్రీవారిని దర్శించుకోబోతున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు సింహాచలానికి సీఎం చంద్రబాబు వెళ్తారు. సింహాచలం స్వామివారిని దర్శించుకుంటారు. ప్రత్యేక పూజలు చేస్తారు. ఇందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 2:40 సౌత్ కోస్ట్ రైల్వే జోన్ తాత్కాలిక కార్యాలయాన్ని చంద్రబాబు సందర్శించి అక్కడి అధికారులతో మాట్లాడనున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో డీఎస్పీ పావని ఆధ్వర్యంలో సజ్జల భార్గవ్ని సీఏలు విచారించారు. దాదాపు 120కి పైగా ప్రశ్నలు అడిగారు. మే 1కి విచారణ వాయిదా వేశారు. 6న వస్తారంటే నోటీసు ఇస్తామని పోలీసులు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణకి ఒత్తిడి పెంచాలని నిర్ణయించారు. కాళేశ్వరం అంశంపై ఎక్కడా కేసు పెండింగ్లో లేదని, సీబీఐ విచారణ చేపట్టేందుకు చట్టపరమైన అడ్డంకులు లేవని సీఎం అన్నారు. న్యాయ నిపుణుల సూచనలతో తక్షణమే విచారణ చేపట్టేలా సీబీఐకి లేఖ రాయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే సీబీఐ డైరెక్టర్ని కలవాలని మంత్రులకు సూచించారు సీఎం. బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీ లైన్ దాటితే సిట్టింగ్లకు కూడా సీట్లు ఇవ్వనున్నారు. సోషల్ మీడియాలో మీరు చేసే డ్రామాలు పనిచేయవని చెప్పారు. కమిటీల్లో చురుకైన కార్యకర్తలకు అవకాశం ఇవ్వండి అన్నారు. నచ్చిన వాళ్లకు పోస్టులు ఇస్తే ఫిర్యాదు చేయండి కేసీఆర్ చెప్పారు. కేసీఆర్ గురించి చాలా మంది చాలా మాట్లాడతారని, అన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అంటున్నారు కేటీఆర్. తేజస్వి సూర్య ఫోన్ చేసి తనతో మాట్లాడారని, తెలంగాణ విషయంలో మాట్లాడింది తప్పు అని చెప్పారని అన్నారు. చీఫ్ మినిస్టర్లా మాట్లాడుతున్నారని విమర్శించారు. దేశంలో కాంగ్రెస్ అధికారం కోల్పోయి 12 ఏళ్లు అయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీలా మారిపోయిందని చెప్పారు కేటీఆర్. హైదరాబాద్ లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చైల్డ్ సేఫ్టీ ప్రొటెక్షన్ సే నో టు డ్రగ్స్ కార్యక్రమానికి మంత్రి సీతక్క హాజరయ్యారు. ఎలాంటి కుటుంబాలు లేని ఆఫ్టర్ కేర్ విద్యార్థులకు ఆధార్, నివాస, ఆదాయ, కుల, ఇతర ధృవీకరణ పత్రాల్ని మంత్రి సీతక్క అందజేశారు. ఆఫ్టర్ కేర్ విద్యార్థులకు ఈగల్ ఫోర్స్ తరఫున స్పోర్ట్స్ కిట్స్ కూడా అందజేశారు. మాజీ ఎమ్మెల్యే గణేష్ కారుపై ప్రత్యర్థులు దాడి చేశారు. నర్సీపట్నంలో సృష్టి క్షేత్రం పనుల విధానం కొనసాగుతోంది. కోర్టు ఆదేశాలుండగా ఎందుకు పనులు చేస్తున్నారని గణేష్ ప్రశ్నించడంతో ఆయన కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో ఇరు వర్గాల నడుమ ఘర్షణ జరిగింది. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాల్ని చెదరగొట్టారు. తెలంగాణ పోలీస్ శాఖలో కీలక నిర్ణయం తీసుకున్నారు. పోలీస్ శాఖలో పెళ్లి, పుట్టినరోజు సెలవులు మంజూరు చేయబోతున్నారు. ఇక నుంచి ర్యాంక్తో సంబంధం లేకుండా పెళ్లి, బర్త్డే సెలవులు ఇవ్వాలని డీజీపీ ఆదేశించారు. ప్రత్యేక పరిస్థితుల్లో మినహాయింపు ఇవ్వాలన్నారు. తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని పౌర సరఫరాల శాఖ తెలిపింది. ఏపీలోని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులతో తెలంగాణ సరిహద్దు జిల్లాలపై ప్రభావం పడిందన్నారు. మహారాష్ట్ర సరిహద్దులోని నిర్మల్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి నెలకొందని పౌర సరఫరాల శాఖ తెలియపరిచింది. ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరతపై ప్రభుత్వం అలర్ట్ అయింది. సీఎం, ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఆయిల్ కంపెనీ ప్రతినిధులతో అధికారులు సమావేశమయ్యారు. ఈరోజు 11,909 కిలోలీటర్ల పెట్రోల్, 19,707 కిలోలీటర్ల డీజిల్ సరఫరా చేయబోతున్నారు. రాత్రిళ్లు కూడా లోడ్ డిస్పాచ్ జరపాలని సీఎం ఆదేశించారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు ఆర్టీజీఎస్ నుంచి నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు చంద్రబాబు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని బంకుల్లో జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల తనిఖీలు చేశారు. 2 పెట్రోల్ బంకులపై కేసు నమోదు చేశామని చెప్పారు. కొన్ని బంకులను బ్లాక్ లిస్టులో పెట్టామని చెప్పారు. పెట్రోల్, డీజిల్ కోసం ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. అవసరమైన మేరకే ఇంధనం కొనుగోలు చేయాలన్నారు. బ్లాక్ మార్కెటింగ్ చేసే వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో పెట్రోల్ బంకుల్లో డీజిల్ నో స్టాక్ బోర్డులు పెట్టడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సుల్తానాబాద్ లోని ఇండియన్ ఆయిల్ బంక్ కి డీజిల్ ట్యాంకర్ రావడంతో వాహనదారులు పెద్ద సంఖ్యలో బారులుదేరారు. ట్రాలీలో డ్రమ్ములు, క్యాన్లు పట్టుకుని వచ్చారు వినియోగదారులు. 4-5 గంటల పాటు డీజిల్ కోసం క్యూలో పడిగాపులు గాశారు. హైదరాబాద్ బతుకమ్మ కుంటలో హైడ్రా బోర్డులు తొలగించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో బోర్డులను హైడ్రా తొలగించింది. ప్రభుత్వ భూమి అంటూ హైడ్రా బతుకమ్మ కుంట ఏర్పాటు చేసింది. బతుకమ్మ కుంట ల్యాండ్ తనదేనంటూ ఎడ్ల సుధాకర్ రెడ్డి కోర్టులో పిటిషన్ వేశారు. 3 వారాల్లో హైడ్రా బోర్డులు తీసేయాలని హైకోర్టు ఆదేశించింది.
హైడ్రా అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా హైకోర్టు ఆదేశాలని పాటించాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దాంతో అధికారులు హైడ్రా బోర్డ్స్ ని తొలగించారు. తన జీవితంలో ఎప్పుడూ బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోలేదని టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు అన్నారు. సెలబ్రేషన్స్ ఇప్పుడు కాదు, 2029లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, టీఆర్ఎస్ దుకాణాలు అన్ని బంద్ చేసుకోవాలన్నారు. ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్నారని చెప్పారు. నాయకులు, కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 3 కార్పొరేషన్లలో బీజేపీ విజయం ఖాయమంటున్నారు రామచంద్రరావు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వడదెబ్బకు చనిపోయిన వారి సంఖ్య 4కి పెరిగింది. బేలాలో అత్యధికంగా 45.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 10 ఏళ్ల రికార్డ్ని ఎండ బద్దలు కొట్టింది. మరో వారం పాటు ఇదే స్థాయిలో ఎండలు ఉంటాయని, ఇంకా పెరుగుతాయని కూడా వాతావరణ విభాగం హెచ్చరిస్తోంది. ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు కస్టడీకి కోరారు. కాకినాడ ప్రత్యేక మొబైల్ కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. సాక్షుల్ని ప్రలోభాలకు గురిచేసిన కేసులో అనంతబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నారు. కస్టడీలో ఆయన్ని విచారించి డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతి మీద ఆరా తీయబోతున్నారు. నిర్మల్ జిల్లాలోని నాటుసారా బట్టీలపై ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు చేశారు. కడెం మండలంలోని లక్ష్మీసాగర్ తండా శివారు అటవీ ప్రాంతంలో దాడులు చేసి 28 ప్లాస్టిక్ డ్రమ్ముల్లో నిల్వ ఉంచిన 2500 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. 25 లీటర్ల నాటుసారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. బంగారం ధరల్లో తరుగుదల నమోదవుతూనే ఉంది. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,53,710 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర 1,40,900 రూపాయలుగా ఉంది. వెండి కేజీ ధర 2,70,000 రూపాయలుగా స్థిరంగా ఉంది. పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధర అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితుల మధ్య రూపాయి నిలదొక్కుంటున్నట్టు కనిపిస్తున్న సెంటిమెంట్ మాత్రం ప్రతికూలంగానే కనిపిస్తోంది. వరుసగా 5 సెషన్ల నష్టాలకు ఫుల్ స్టాప్ పెడుతూ డాలర్తో రూపాయి విలువ 1 పైసా పెరిగి $94.15 దగ్గర నిలిచిపోయింది. తన భార్యకి 12,60,00,000 రూపాయలు అప్పుగా ఇచ్చానన్న టీవీకి అధినేత విజయ్ ఎన్నిక అఫిడవిట్పై విచారణ జరపాలని దాఖలైన పిటిషన్ని మద్రాస్ హైకోర్టు కొట్టేసింది. ఇలాంటి పిటిషన్ గతంలో దాఖలైనప్పుడు దాన్ని కొట్టేశామని హైకోర్టు స్పష్టం చేసింది. విడాకులు కోరుతూ విజయ్ భార్య సంగీత పిటిషన్ దాఖలు చేసిన వేళ ఈ ప్రస్తావన అనుమానాస్పదంగా ఉందని పిటిషనర్ వెంకటేష్ పేర్కొన్నారు. ఎన్నికల వేళ బెంగాల్లో దొరికిన 79 క్రూడ్ బాంబుల వ్యవహారంలో ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టనుంది. వీటి అక్రమ తయారీలో ప్రమేయం ఉన్న వ్యక్తుల్ని అరెస్ట్ చేయాలని పశ్చిమ బెంగాల్ పోలీసుల్ని ఇప్పటికే ఎన్నికల సంఘం ఆదేశించింది. ప్రధాని మోదీ ఇవాళ వారణాసి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. దాదాపు 6,300 కోట్ల రూపాయలతో చేపట్టే 163 అభివృద్ధి ప్రాజెక్టులకి శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేస్తారు. ఇందులో గంగా నదిపై సిగ్నేచర్ వంతెన కూడా ఉంది. ఈ పర్యటనలో వారణాసి, పుణె, అయోధ్య, ముంబైల మధ్య 2 అమృత్ భారత్ రైళ్లకి ప్రధాని మోదీ పచ్చ జెండా ఊపుతారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో పాల్గొనడానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కిర్గిజిస్తాన్ కి రాజధాని బిష్కెక్ వచ్చారు. ప్రపంచ శాంతి కోసం భారత్ నిబద్ధతని ఈ సమావేశంలో నొక్కి చెప్తానని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. అక్కడి భారతీయులు రాజ్నాథ్ సింగ్ కు ఘనంగా స్వాగతం పలికారు. వ్యాక్సినేషన్లను నిల్వ చేసేందుకు దేశవ్యాప్తంగా వికేంద్రీకరణ విధానాన్ని అనుసరించబోతున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. కర్ణాటకలోని ధార్వాడ్లో కొత్త వికేంద్రీకృత వ్యాక్సినేషన్ స్టోరేజ్ సెంటర్ని ఆయన ప్రారంభించారు. ప్రతి జిల్లాలో ఇలాంటి స్టోరేజ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించిందని జోషి వెల్లడించారు. సీనియర్ బ్యూటీ కాజల్ అగర్వాల్ లీడ్ రోల్లో కొత్త సినిమా అనౌన్స్ అయింది. వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో రూపొందుతున్న ద ఇండియా స్టోరీ అనే సినిమాలో నటిస్తున్నారు కాజల్. చేతన్ డీకే టీమ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పాడే మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్దరగొట్టింది. ఆ జట్టు బౌలర్లు నిప్పులు చెరగడంతో ఆర్సీబీ ఢిల్లీ క్యాపిటల్స్ ని తమ సొంత గడ్డపై 9 వికెట్ల తేడాతో చిత్తుచిత్తుగా ఓడించింది. మొదట జోష్ హాజిల్వుల్, భువనేశ్వర్ కుమార్ డీసీ 16.3 ఓవర్లలో 75 పరుగులకే చాపు చుట్టేసింది. అభిషేక్ పోరెల్, డేవిడ్ మిల్లర్ ఆదుకోకుంటే ఆ జట్టు పరిస్థితి మరీ అధ్వానంగా ఉండేది. నామమాత్రపు ఛేదన్ని ఆర్సీబీ 6.3 ఓవర్లలో 1 వికెట్ మాత్రమే కోల్పోయి దంచేసింది. దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ పవర్ ప్లేలోనే దంచేశారు.